sound, which is called sound. సాధారణంగా మన డైలీ లైఫ్లో ఈ పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం. సౌండ్ చేయకండి, గట్టి సౌండ్ చేయండి, లేదా ఎక్కువ గట్టిగా మాట్లాడండి అనే పదాలు వాడుతూ ఉంటాం. విచ్ ఈజ్ కాల్డ్ సౌండ్. సౌండ్ ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్ ఆఫ్ అన్ ఎనర్జీ. సౌండ్ అనేది ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఎనర్జీ. ఇది ఒక ఎనర్జీ ఫామ్, శక్తి స్వరూపం అంటారు. ఈ సౌండ్ యొక్క ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనే విషయాన్ని పరిశీలిస్తే, వైబ్రేషనల్ ఆబ్జెక్ట్, లెట్ అస్ సపోజ్ ఇక్కడ నేను మాట్లాడుతూ ఉన్నాను అంటే ఇక్కడ ఈ యొక్క వోకాల్ కార్డ్ లెంత్ ఏదైతే ఉందో ఇందులో వాయిస్ బాక్స్లో వైబ్రేషన్స్ అనేవి వస్తున్నాయి. ఈ వాయిస్ బాక్స్లో వచ్చే వైబ్రేషన్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని సౌండ్ అంటారు. సో వైబ్రేషనల్ ఆబ్జెక్ట్ ప్రొడ్యూసింగ్ ఫార్మ్ ఆఫ్ అన్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ సౌండ్. Study of sound is called as one of the most important question. This is study of sound is called as acoustics. Study of sound is called as acoustics. ధ్వని యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? Study of sound is called acoustics or acoustics related to అంటాడు. అకౌస్టిక్స్ దేనికి సంబంధించినది అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ ఆర్ క్లోజ్ టు సౌండ్ కాన్సెప్ట్. సౌండ్ అనేది ఎటువంటి అంశం పైన డిపెండ్ అవుతుంది? సౌండ్ ఇట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద మీడియం. సౌండ్ డిపెండ్స్ ఆన్ ద మీడియం. సౌండ్ అనేది మీడియం పైన డిపెండ్ అవుతుంది. ఏంటి మీడియం అని దేన్ని అంటారు? విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ మీడియం. ఏంటి మీడియం పైన డిపెండ్ అవుతుందన్న, అసలు విచ్ ఈజ్ కాల్డ్ మీడియం. మీడియం అని దేన్ని అంటారు అనే విషయాన్ని పరిశీలిస్తే, మీడియం ఇట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు ప్రాపగేట్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఎనర్జీ దట్ ఈజ్ సెడ్ టు బి మీడియం. ఏదైతే ఫార్మ్ ఆఫ్ అన్ ఎనర్జీని అలో చేయగలుగుతుందో, ట్రాన్స్ఫర్ చేయగలుగుతూ ఉందో అటువంటి దానిని ఏమని పిలుస్తారు అంటే మీడియం. ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ టు ట్రాన్స్ఫర్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఎనర్జీ. ఇట్ ట్రాన్స్ఫర్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఎనర్జీ. మీడియం ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ టు ట్రాన్స్ఫర్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఎనర్జీ. రైట్, ఇట్ ఈస్ క్లియర్. మీడియం అనేటువంటిది దేనికోసం యూజ్ అవుతుంది? ఇట్ ట్రాన్స్ఫర్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఎనర్జీ. ఈ మీడియం అనేటువంటి దీనికి ఎస్పెషల్లీ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. మీడియం హ్యాస్ 2 కాంపోనెంట్స్. దే ఆర్ నెంబర్ 1 ఇనర్షియా. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదండి, ఇనర్షియా. అండ్ అనదర్ వన్ ఈజ్ ఎలాస్టిసిటీ. It has the 2 properties or 2 components. Medium has 2 components. They are number 1 inertia and another one is elasticity. Here now going to discuss about inertia. Which is called inertia? Inability to change the state. Inability to change the state of the body is called inertia. Then elasticity. Which is called elasticity? Elasticity, it is the property of the especially solids. Important one. Which of the following materials exhibits the elasticity property? Elasticity property exhibit చేయగలిగే మెటీరియల్ ఏమిటి? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ఆల్ ఆఫ్ ది అబోవ్. In generally elasticity property exhibited by solids. Solids exhibit the elasticity property. Next one. Elasticity, this concept explained by Robert Hooke, scientist. Elasticity concept explained by Robert Hooke. Elasticity, it was explained by Robert Hooke. అడుగుతున్నారు. Here he was also given the word that is biocell. Biocell అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ కూడా ఎవరండి అంటే రాబర్ట్ హుక్. సో బయోసెల్ వర్డ్
introduced by Robert Hooke, or biocell term given by Robert Hooke, elasticity property explained by same person, Robert Hooke. We know Robert Hooke, he gave one law that is known as what we call Hooke's law. Hooke's law. What is that Hooke's law? Hooke's law ani దేన్ని పిలుస్తారు? Within the or elastic limit under condition, ఇది condition అన్నమాట. Elastic limit అనేది condition. Within the elastic limit, stress is directly proportional to strain. Within the elastic limit, stress is directly proportional to strain. స్ట్రెస్ కనుగుణంగా ఆబ్జెక్ట్ యొక్క స్ట్రెయిన్ అనేది ఏర్పడుతుంది అడుగుతాడు. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇఫ్ స్ట్రెయిన్ ఇంక్రీజెస్ విత్ రెస్పెక్ట్ టు ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ స్ట్రెస్, రైట్, ఫ్రమ్ దిస్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు E into strain. Stress is equal to E into strain, where E is the elasticity modulus. Elasticity modulus. E ni ఏమని చెబుతారు? ఎలాస్టిసిటీ మాడ్యులస్ అని పిలుస్తారు. రైట్. ఎలాస్టిసిటీ మాడ్యులస్ E is equal to stress by strain. Stress by strain. We know stress units Newton per meter squares, but strain has no units. That is why elasticity modulus unit also same, that is Newton per meter square. Here one question is there. Which of the following physical quantities are having the same unit of Newton per meter square? Newton per meter square, it is the unit for stress and elasticity modulus. Also, it is also unit for pressure. So, therefore, stress, pressure and elasticity modulus, these three physical quantities are having the same unit, that is Newton per meter square. This is elasticity concept. Here we have the one important question, repeated question. Before that, see once again, sound, it is a form of an energy. Study of sound is called acoustics. Sound, it depends on the medium, which is called medium, which transfer the form of energy, that is said to be medium. It has the two components, one is inertia, second one is elasticity. In general, elasticity property exhibited by solids. Elasticity property explained by Robert Hooke. He was also introduced biocell word. Hooke's law. Within the elastic limit, stress is directly proportional to strain. So, stress is equal to E into strain, where E is the elasticity modulus. So, then E is equal to stress by strain. Stress units Newton per meter square. Strain has no units. Therefore, elasticity modulus unit also same, Newton per meter square. Newton per meter square, it is the unit for stress, elasticity modulus and pressure. It is very clear. The next one is, here the question is, which of the following, repeated question this is, which of the following exhibits more elasticity? Which of the following exhibits more elasticity? This is the question, repeated question, important one also. Option A, plastic. Option B, clay. Option C, rubber. Option D, steel. Among these four, which one is the correct one? See, elasticity, it is the property of solids. In this, the substance which doesn't change by the external force, that exhibits more elasticity. ఏ పదార్థం అయితే
ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పటికీ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుందో, తన షేప్ కానీ సైజు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, విచ్ డజంట్ చేంజ్, దట్ ఎగ్జిబిట్స్ మోర్ ఎలాస్టిసిటీ. కాబట్టి అమాంగ్ దీస్ 4, ఈ 4గింటిలో ఏది చేంజ్ అవ్వకుండా ఉండగలుగుతుంది అంటే స్టీల్. ఇట్ డజంట్ చేంజ్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల చేంజ్ అవ్వకుండా ఉండగలిగేది ఇది. కాబట్టి విచ్ వన్ హ్యాస్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిట్స్ మోర్ ఎలాస్టిసిటీ అంటే స్టీల్ అనేది ఆన్సర్. రైట్ నౌ దేర్ ఈజ్ నో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీ ఇన్ ద నేచర్. ఈ యూనివర్స్లో పర్ఫెక్ట్గా ఎలాస్టిసిటీని ఏ మాత్రం లాస్ అవ్వకుండా ఉండగలిగే మెటీరియల్ ఏమైనా ఉంది అంటే ఏది లేదండి. దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్. బట్ వన్ మెటీరియల్ ట్రై టు గెట్ ద పర్ఫెక్ట్లీ ఎలాస్టిసిటీ, దట్ ఈజ్ క్వార్ట్జ్. ఇంపార్టెంట్ వన్. క్వార్ట్జ్, ఇట్ ట్రైస్ టు ఎగ్జిబిట్ ద perfectly elastic body. Important one. Which of the following exhibits perfectly elastic body? Quartz. Quartz అనేది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీ లాగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్, సౌండ్ డజంట్ ప్రాపగేట్స్ ఇన్ ద వ్యాక్యూమ్. వ్యాక్యూమ్లో సౌండ్ అనేది ఏ మాత్రము కూడా ప్రాపగేట్ అవ్వదండి. సౌండ్ డజంట్ ప్రాపగేట్స్ ఇన్ ద వ్యాక్యూమ్. శూన్యములో ధ్వని ప్రసారము జరగదు. ఎందుకు? దీనికి ఖచ్చితంగా మీడియం అనేది అవసరము కాబట్టి. రైట్ నౌ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ద మూన్. మూన్ సర్ఫేస్ పైన మనకు 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ ఎడ్విన్ ఆల్డ్రిన్ ఇద్దరు వెళ్ళారు అనుకుందాం. ఆ టైంలో ఒకవేళ ఇక్కడ ఆటం బాంబుని గనక త్రో చేస్తే, లేదా ఒక మ్యూజికల్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తే, మ్యూజికల్ ప్రోగ్రామ్ కానీ లేదా ఆటం బాంబుని కానీ అక్కడ వేసినట్లయితే, కండిషన్ ఒకవేళ అనుకుంటే ఆ మ్యూజికల్ ప్రోగ్రామ్ వల్ల వచ్చే సౌండ్ని కానీ, ఆటం బాంబ్ బ్లాస్ట్ అవ్వడం వల్ల వచ్చే సౌండ్ని కానీ వీరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్లు వినేవాళ్ళ ఛాన్స్ లేదు. ఎందుకు అంటే మూన్ సర్ఫేస్ పైన సౌండ్ అనేది ప్రాపగేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు మరి మూన్ పైన సౌండ్ ప్రాపగేషన్ జరగదు? వాట్ ఈజ్ ద రీజన్ అంటే మూన్ పైన అట్మాస్ఫియర్ అనేది లేదు. దెర్ ఈజ్ నో అట్మాస్ఫియర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అట్మాస్ఫియర్ అనండి, లేదు అదర్వైజ్ మీడియం అని కూడా చెప్పవచ్చు. దెర్ ఈజ్ నో మీడియం ఆర్ దెర్ ఈజ్ నో అట్మాస్ఫియర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది మూన్. వై? ఎందుకు అట్మాస్ఫియర్ లేదు, ఎందుకు మీడియం అనేది అక్కడ లేదు అంటే బికాస్ ఆఫ్ ఆన్ దిస్ సర్ఫేస్ ఆల్ ద మాలిక్యూల్స్ ఆర్ ఈజీలీ ఎస్కేప్. ఆల్ ద గ్యాస్ మాలిక్యూల్స్ ఈజీలీ ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది మూన్. మూన్ పై నుండి మాలిక్యూల్స్ అన్నీ ఈజీగా ఎస్కేప్ అవుతూ ఉంటాయి, తప్పించుకొని పోతాయి సులభముగా. ఎందుకు తప్పించుకుపోతున్నాయి? వై దే ఆర్ ఈజీలీ ఎస్కేప్ ఫ్రమ్ ది సర్ఫేస్? బికాస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది మూన్ ఎస్కేప్ స్పీడ్ ఈజ్ 2.4 km/s. అంటే ఒక సెకండ్లో జస్ట్ 2.4 కిలోమీటర్ కనుక ఈ మాలిక్యూల్ ట్రావెల్ చేయగలిగితే చాలు, అవి అక్కడి నుండి ఈజీగా ఎస్కేప్ అవ్వగలుగుతాయి. మరి అటువంటి స్పీడ్ గెయిన్ చేయడం అనేది ఏ మాలిక్యూల్స్కైనా ఏ గ్యాసెస్కైనా ఈజీ. కాబట్టి అన్నీ కూడా గెయిన్ అవుతాయి, తద్వారా అవి ఎస్కేప్ అయిపోతూ ఉన్నాయి. అన్నీ ఎస్కేప్ అవ్వడం వల్ల అక్కడ ఏమైనా ఉంటాయి? ఇక ఏమీ ఉండవు. అందుచేతనే సౌండ్ అనేది ఇక్కడ ప్రాపగేట్ అవ్వడం లేదు. సౌండ్ డజంట్ ప్రాపగేట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ because of absence of atmosphere or absence of medium. ఈ కారణం చేతనే
ఇక్కడ సౌండ్ అనేది ప్రాపగేషన్ జరగడం లేదు. ఇక్కడ ఎస్కేప్ స్పీడ్ ఎంత అండి 2.4 కిలోమీటర్ పర్ సెకండ్స్ కావడమే. అదే మనకు ఎర్త్ పైన అయితే ఎంత ఉంది 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. రాకెట్స్ లాంచింగ్ స్పీడ్ 11 ఆర్ 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. అదే మనకు మూన్ సర్ఫేస్ కన్నా తర్వాత escape speed on the sun is equal to 620 కిలోమీటర్ పర్ సెకండ్. ఒక సెకండ్లో 620 కిలోమీటర్లు కనుక ట్రావెల్ చేయగలిగితేనే సన్ సర్ఫేస్ నుండి పార్టికల్స్ ఎస్కేప్ అవుతాయి. మరి అంత స్పీడ్ గెయిన్ చేయడం పాసిబులా అంటే లేదండి. అందుకే అక్కడ ఈవెన్ దో హైడ్రోజన్ మాలిక్యూల్స్ హైడ్రోజన్ కూడా అవైలబుల్ అవుతుంది. ఇట్ ఈస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది సన్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు, why the hydrogen more abundant on the sun but there is no hydrogen on the moon and earth? Because escape speed of the hydrogen is more, it has the more value, that is why it can easily escape from the surface of the moon and earth. But here escape speed is 620 kilometer per second. It is impossible to gain that much of speed, that is why these are present on the surface of the sun right now. So hydrogen more abundant on its surface. Hydrogen, it is the lightest and unstable element, so it participating in the nuclear fusion reactions. అది న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతుంది. అలా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్లో పార్టిసిపేట్ అవ్వడం వల్లనే ఇట్ కంటిన్యూస్లీ ప్రొడ్యూస్ ద బోత్ లైట్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏమిటి అంటే ఇక్కడ రీజన్ ఏంటండి, హైడ్రోజన్ కంటిన్యూస్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్. నౌ సో దీస్ ఆర్ ఫ్యూ వర్డ్స్ ఇన్ దిస్, రైట్. వన్ మోర్ ఇంపార్టెంట్ వన్, స్టడీ ఆఫ్ scientific name of the moon is Selene. Scientific name of the moon is Selene. Study of moon is called as selenology. Study of moon is called as selenology. Scientific name ఏమని పిలుస్తారు? Selene. Scientific name Selene. Study is selenology. చివరగా జనరల్గా స్టడీకి సంబంధించి లాజీ అనేది వస్తుంది. లాజీ ఇట్ జనరల్లీ రిప్రజెంట్స్ స్టడీ ఆఫ్ ద పర్టికులర్ కాన్సెప్ట్. ఓకే, రైట్. దీస్ ఆర్ ఫ్యూ కాన్సెప్ట్స్ రిగార్డింగ్ దిస్. వాట్ ఈస్ దట్? మీడియం కాన్సెప్ట్. మీడియం అనే దానికి సంబంధించినటువంటి విషయం ఇది, రైట్. హియర్ వీ హ్యావ్ ద వన్ మోర్ కాన్సెప్ట్, ఫ్రీక్వెన్సీ. Frequency nu, which is called as frequency. Frequency, it is defined as number of vibrations or oscillations per a second. Number of vibrations or oscillations per a second is called as frequency. So frequency, it is expressed in second inverse, cycle per second, hertz. What are the units for frequency? Frequency units, second inverse, cycle per second, hertz. Direct question in the previous examination. What are the units for frequency? Option A second inverse, option B cycle per second, option C hertz, option D all of the above. The right answer is all of the above. According to this frequency, సౌండ్స్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. ఫ్రీక్వెన్సీ ఆధారంగా సౌండ్స్ అనేటువంటి వాటిని ఎలా క్లాసిఫై చేశారు? 3 typesగా క్లాసిఫై చేశారు. నౌ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దెమ్ వన్ బై వన్. ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈస్ ఇన్ఫ్రాసోనిక్స్. Infrasonics, which are called as infrasonics. The frequency of sound is less than 20 Hz, that is called as infrasonic sound. Frequency of sound is less than 20 Hz, then that is said to be infrasonic sound. అంటే 20 Hz కన్నా తక్కువ ఉంటే వాటిని ఏమనాలి? ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనే దీనిని మనము అబ్జర్వ్ చేయలేము. వీ కాంట్ రిసీవ్ దట్ సౌండ్స్.
లెస్ దాన్ 20 హెర్ట్జ్ అనే దానిని మనము వినలేము. కాబట్టి అటువంటి సౌండ్ ఏమంటారు? ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అని పిలుస్తారు. ఇన్ జనరల్లీ దీస్ సౌండ్స్ హియర్డ్ బై ద ఎగ్జాంపుల్ ఎలిఫెంట్, ఫిష్ అండ్ rhinoceros. These can hear these kind of infrasonic sounds. ఈ మనము వినలేని సౌండ్స్ని ఏ వినగలవు అంటే ఎలిఫెంట్స్, ఫిష్ అండ్ రైనోసెరస్ వినగలవు. దీస్ సౌండ్స్, ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్, జనరల్లీ ప్రొడ్యూస్డ్ బై రిలీజ్డ్ బై ద మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్క్వేక్స్. ఎర్త్క్వేక్స్ అనేవి భూకంపాలు అంటారు. భూకంపము అంటే భూకంపము, ఎర్త్క్వేక్ అని దేన్ని అంటారంటే ద వైబ్రేషన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ ఎర్త్క్వేక్. వైబ్రేషన్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎర్త్క్వేక్. ఈ ఎర్త్క్వేక్స్ అనేవి వీటి యొక్క స్టడీని సిస్మాలజీ అంటాం. స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్ ఈజ్ కాల్డ్ యాజ్ సిస్మాలజీ. సిస్మోగ్రాఫ్ used to observe the earthquakes. Intensity of earthquake measured with Richter scale, important one. Which of the following used to measure the intensity of earthquake? Richter scales. On the Richter scale, the intensity of earthquake is less than 6 units. It doesn't impact. If it is more than 6, it impacts on the human being, buildings, etc. also. Right. Earthquakes. Study of earthquake is seismology. Intensity of earthquake measured with Richter scale, less than 6 units, it doesn't impact on the human being, but more than 6, that impacts on the human being. Right here, earthquakes initially identified by, ఎర్త్క్వేక్స్ని ముందుగా గుర్తించగలిగేటువంటిది స్నేక్. ఎర్త్క్వేక్, స్నేక్. భూకంపమును ముందు ఏది గుర్తించగలుగుతుంది? భూకంపమును ముందు గుర్తించగలిగేది పాము. ఆ విధంగా మనకు దీనికి సంబంధించి స్టడీ చేస్తాం. బట్ హవెవర్ ఇయర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఇన్ఫ్రాసోనిక్స్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అనేది లెస్ దాన్ 20 హెర్ట్జ్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఎలిఫెంట్, ఫిష్ అండ్ రైనోసెరస్. ఎర్త్క్వేక్స్ కెన్ ప్రొడ్యూస్ ద ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్. వాటి యొక్క స్టడీని ఏమంటారు? సిస్మాలజీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనిషియల్లీ ఐడెంటిఫై ద మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్క్వేక్స్ అన్నప్పుడు స్నేక్ అని చెప్తాం. సెకండ్ వన్, ఆడిబుల్ సౌండ్. Audible sound. The frequency of sound is 20 Hz to 20,000 Hz. ఇది 20 Hz నుండి 20,000 Hz లిమిట్లో ఉంటుంది. Audible sound range is 20 Hz to 20,000 Hz. Sometimes it is also expressed like this: 20 Hz to 20 kilohertz. 20 Hz to 20 kilohertz. Right. See, it is the range of human being, audible range of human being. But what is the pleasant or comfortable or sufficient sound note to the ear? The pleasant sound note to the ear is 2000 Hz to 3000 Hz. The pleasant or comfortable sound note to the ear is 2000 Hz to 3000 Hz. Don't get any confusion. Pleasant or comfortable or sufficient sound 2000 to 3000 Hz. But what is the audible sound range of human being? 20 Hz to 20,000 Hz. That is the difference, right? Children's audible sound range. Children, they can hear the sounds up to
30,000 Hz. They can hear the sounds up to 30,000 Hz. Adults or old age people, adults, they can hear the sounds up to 10,000 or 12,000 Hz. చూడండి, చిన్న పిల్లల విషయంలో 30, అదే యంగ్స్టర్స్ విషయంలో అవుతే 20, ఓల్డ్ ఏజ్ టైంలో అవుతే 10,000 అప్రాక్సిమేట్లీ. అంటే వాట్ వీ అబ్జర్వ్డ్, ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఏజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇంక్రీజ్, దేర్ ఆడిబుల్ సౌండ్ రేంజ్ డిక్రీజెస్. ఏజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆడిబుల్ సౌండ్ రేంజ్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంది. దీస్ ఆర్ ఫ్యూ వర్డ్స్ in this. Third one, ultrasonics. Ultrasonics. The frequency of sound is more than 20,000 Hz. The frequency of sound is more than 20,000 Hz. This kind of sounds are called as ultrasonic sounds. These sounds can heard by the dogs. Ultrasonic sounds heard by dogs, bats and dolphins. కుక్కలు, గబ్బిలాలు మరియు డాల్ఫిన్లు అనేవి ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్ వినగలుగుతాయి. డాగ్స్ అనేటువంటి వీటికి సంబంధించి చూసినప్పుడు దే కెన్ హియర్ ద సౌండ్స్ అప్ టు 50,000 Hz. 50,000 Hz వరకు వినగలుగుతాయి. బ్యాట్స్ అనేవి 1 lakh వరకు వినగలుగుతాయి. డాల్ఫిన్స్ అనేవి దే కెన్ హియర్ ద సౌండ్స్ అప్ టు మోర్ దాన్ 1 lakh. ఇవి 50,000, లక్ష కన్నా ఎక్కువ సౌండ్ను వినే అవకాశం ఉంది. అయితే ఇక్కడ బ్యాట్స్ పైన ఒక క్వశ్చన్ రిపీట్ చేస్తూ ఉన్నారు ఎగ్జామినర్. ఏమిటంటే, హౌ కెన్ బ్యాట్స్ ట్రావెలింగ్ ఇన్ డార్క్ రీజియన్స్? గబ్బిలాలు అనేవి నైట్ టైంలో మూవ్ అవుతూ ఉంటాయి, ట్రావెల్ చేయగలుగుతూ ఉన్నాయి. ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, బ్యాట్స్ కెన్ ట్రావెల్ ఇన్ డార్క్ రీజియన్స్ డ్యూ టు ఎకో ప్రాపర్టీ ఆఫ్ సౌండ్. ఎకో అనే సౌండ్ వల్ల, ఎకో ప్రాపర్టీ ఆఫ్ సౌండ్ ఏదైతే ఉందో ఆ ఎకో ప్రాపర్టీ ఆఫ్ సౌండ్ వల్ల బ్యాట్స్ అనేవి డార్క్ రీజియన్స్ ఆర్ నైట్స్లో కూడా అవి ట్రావెల్ చేయగలుగుతున్నాయి. దే కెన్ ట్రావెల్ ఇన్ డార్క్ రీజియన్స్ డ్యూ టు ఎకో. ఒకవేళ ఎకో అనే ప్రాపర్టీ కనుక ఇవ్వకపోతే ఆల్టర్నేట్గా మరొక వర్డ్ ఉంటుంది, దట్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ప్రాపర్టీ ఆధారంగా ఇవి బ్యాట్స్ అనేవి ట్రావెల్ చేయగలుగుతున్నాయి. నౌ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్. వన్స్ అగైన్ గమనించండి, అల్ట్రాసోనిక్స్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అనేది మోర్ దాన్ 20,000 Hz ఉంటుంది. ఎగ్జాంపుల్ డాగ్స్, బ్యాట్స్ అండ్ డాల్ఫిన్స్. డాగ్స్ అనేవి 50,000 వరకు వినగలుగుతాయి. బ్యాట్స్ వచ్చేసి 1 lakh అండి. డాల్ఫిన్స్ మోర్ దాన్ 1 lakh వరకు వినగలుగుతాయి. బ్యాట్స్ దే కెన్ ట్రావెల్ ఇన్ డార్క్ రీజియన్స్ ఆర్ ఇన్ నైట్స్ డ్యూ టు ఎకో ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ప్రాపర్టీ. Applications of ultrasonics. Applications. Number 1. Ultrasonics are used in pasteurization of milk. Pasteurization of milk process to kill the harmful bacteria. What is the purpose of pasteurization of milk? To kill the harmful bacteria. Here, in generally, required temperature 67 degrees Celsius to 72 degrees Celsius. Second one is to attract the fish. చేపలను ఆకర్షించడంలో యూజ్ అవుతాయి. టు అట్రాక్ట్ ద ఫిష్, చేపలను ఆకర్షించడంలో ఉపయోగిస్తారు. స్టడీ ఆఫ్ ఫిష్ను ఇక్తియాలజీ అంటారు. స్టడీ ఆఫ్ ఫిష్ ఈజ్ కాల్డ్ ఇక్తియాలజీ. టు రిపల్ ద మస్కిటోస్,
దోమలను పారదోలే ప్రక్రియలో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. టు రిపెల్ ద మస్కిటోస్. అండ్ ఆల్సో దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ సోల్డరింగ్ ప్రాసెస్. Solder or soldering. In soldering, what is the purpose of this soldering? Soldering, it is used to joint the metals. To joint the metals. లోహాలను అతికించడములో ఉపయోగపడతాయి. సోల్డరింగ్ అనేది ఏంటండి? టు జాయింట్ ద మెటల్స్, లోహాలు అతికిస్తాం. ఈ ప్రాసెస్లో యూజ్ అయ్యేటువంటి మెటల్స్ ఏంటి? లెడ్ అండ్ టిన్. లెడ్ అండ్ టిన్. లెడ్, దీని లాటిన్ పేరు వచ్చేసి ప్లంబం. లెడ్ లాటిన్ నేమ్ ప్లంబం, అందుచేత దీన్ని పీబీతో సూచిస్తారు. లెడ్ లాటిన్ నేమ్ ప్లంబం, కాబట్టి దేంతో సూచించాలా? పీబీతో సూచిస్తారు. టిన్, ఇట్స్ లాటిన్ నేమ్ ఈజ్ స్టాన్నమ్. టిన్ యొక్క లాటిన్ నేమ్ స్టాన్నమ్, కాబట్టి దేంతో సూచించాలా? ఎస్ఎన్. టిన్ రిప్రజెంటెడ్ విత్ ఎస్ఎన్, lead represented with Pb. So this is next one. Fifth one. It is also, ultrasonics also used in the working of sonar. Sonar. Direct question. Which of the following sound waves used in the working of sonar? సోనార్ పనిచేయడంలో ఉపయోగించేటువంటి రేస్ ఏమిటి? ఏ వేవ్స్ వాడతారు అంటాడు? అల్ట్రాసోనిక్ వేవ్స్. ఆల్రెడీ వీ నో సోనార్ అబ్రివేషన్ సౌండ్ నావిగేషన్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా వాటర్లో సబ్మర్జ్ అయినటువంటి ఆబ్జెక్ట్స్ను ఐడెంటిఫై చేయొచ్చు. టు డిటెక్ట్ ద సబ్మర్జ్డ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఓషియన్ ఆర్ సీ వాటర్. ఆ పర్పస్లో సోనార్ వాడతారు. అందులో ఏ టైప్ ఆఫ్ సౌండ్ వేవ్స్ యూజ్ అవుతాయి అన్నప్పుడు అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అనే వాటిని యూజ్ చేసుకుంటామండి. అల్ట్రాసోనిక్ సౌండ్స్ యూజ్డ్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ sonar. Sonar invented by, already we know, Nixon scientist. Nixon. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? మనకు కావాల్సింది సోనార్. కనుగొన్న సైంటిస్ట్ నిక్సన్, కాబట్టి సోనార్ ఇన్వెంటెడ్ బై నిక్సన్ సైంటిస్ట్ అని గుర్తించే ప్రయత్నం చేయాలి. అండ్ ఆల్సో అల్ట్రాసోనిక్స్, దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద used to crush the kidney stones. To crush the kidney stones. To crush the kidney stones. కిడ్నీలో ఏర్పడే స్టోన్స్ని క్రష్ చేయడానికి, అంటే చిన్న చిన్న భాగాలుగా విడగొట్టే ప్రక్రియలో కూడా వేటిని యూజ్ చేస్తారు అంటే అల్ట్రాసోనిక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. కిడ్నీ స్టోన్స్ అన్నారు. మరి కిడ్నీలో ఏర్పడే స్టోన్స్ యొక్క కెమికల్ నేమ్స్ ఏమున్నాయి? కెమికల్ నేమ్స్ ఎలా పిలుస్తారు అన్నప్పుడు కిడ్నీ స్టోన్స్ కెమికల్ నేమ్స్ కాల్షియం ఆక్సాలేట్ క్రిస్టల్. calcium oxalate crystal. Then second one is calcium phosphate crystal. Third one, calcium uric acid crystals. Uric acid crystals. These are the chemical names of kidney stones.